హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజు నా ఈవినింగ్ రొటీను నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి చేస్తాను అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఆఫ్టర్నూన్ తోముకున్న గిన్నెలు ఉంటాయి కదా, అవి ఇట్లా నీట్గా తూడ్చి పెట్టుకున్నాను. అవి మళ్ళీ కబోర్డ్లో అయితే ఇలా నీట్గా పెట్టేస్తున్నాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టీ పెట్టడానికి అయితే ఫ్రిడ్జ్లో నుంచి మిల్క్ తీసి అయితే బయట పెట్టాను. ఇంకా టీ టీ అయితే ఈవినింగ్ కంపల్సరీ తాగుతాం మేమైతే. మీరు తాగుతారా లేదా అని కామెంట్ బాక్స్లో నీట్గా సర్ది పెట్టుకొని టీ అయితే పెడుతున్నాను. ఇంకా చపాతీ చేయడానికి అయితే ఇంకా పిండి వేసుకోవాలి. మేమైతే ఈవినింగ్ మ్యాక్సిమం నైట్ చపాతీయే తింటాము. పిల్లలకి పాలు పోసి ఇంకా నేనైతే టీ అయితే పెడుతున్నాను. ఇంకా టీ అయితే పెట్టి ఇంకా టీ అయితే పోస్తున్నాను మా హస్బెండ్కు నాకు. ఇంకా చాలా ఉండే గిన్నెలు అయితే అవన్నీ తోమి ఇంకా తూడ్చుకొని అవన్నీ పెట్టేసరికి ఇవన్నీ వేసుకుంటాను. ఈవినింగ్ అయితే పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ. టీలో మీరు అల్లం వేసుకొని తాగుతారా లేదా, మీకు ఇష్టమా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టీ పెట్టుకుంటూ గిన్నెలు తోమడం కానీ లేకపోతే ఇలా ఇంకా వేరే పని ఏమైనా చేసుకోవడం కానీ చేసుకుంటాను. ఊరికే టీ ఇట్లా స్టవ్ మీద పెట్టి ఇంకా టీవీ చూడడం కానీ ఫోన్ చూడడం కానీ అలా చేయను నేను. పక్కన కిచెన్లో ఏమైనా పని ఉన్నా కూడా అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టీ అయితే తాగి ఇంకా ఈవినింగ్ బట్టలు ఉండే ఇంకా బెడ్ మీద అంతా పిల్లలు సందడిగా చేసిన ఉండే ఆ బట్టలన్నీ నీట్గా సర్దుకొని ఇంకా కొన్ని టీ తాగిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ అయితే చేసుకున్నాను. నేనైతే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్న చిన్న దోమలు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటాను. ఇంకా నా వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. అంట్లన్నీ తోమి ఇక్కడ పెట్టుకుంటాను నేను. వాటర్ అన్నీ ఆరిన తర్వాత మళ్ళీ క్లాత్తో తుడుచుకుంటాను. నేనైతే ఇక్కడ చపాతీ పిండి అయితే యూజ్ చేశాను. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ లేదా హాఫ్ స్పూన్ చిన్న టీ స్పూన్ అలా సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఫస్ట్ ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి వాటర్ వేసినాం అనుకో పిండి లూజ్ అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా ఇలా నేను ఎలా చేతితో కలుపుతున్నానో చూడండి. అలా కలపడం వల్ల పిండి అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఎప్పుడైనా క్లాత్ ఇలా కప్పి పెడతాను. ఎందుకంటే ఎండిపోకుండా పిండి ఇంకా సాఫ్ట్గా అనేది మంచిగా చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. మీకు నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మీ ఇంట్లో చపాతీ చేసే పీట లేనప్పుడు లేకపోతే ఇంకా ఎక్కువ చపాతీలు చేసినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా మీ మమ్మీ కానీ మీ అత్తయ్య కానీ అంటారు, ఇలా ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ని రివర్స్ పెట్టి చేస్తే మనకు ఒక ఈజీగా అయిపోతుంది. మన చపాతీలు ఎలా వస్తాయి, నార్మల్గా మనం చపాతీ ఎలా వేస్తామో అలా వస్తాయి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలా చపాతీలు కాల్చుకుంటున్నాను నేనైతే. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. పిల్లలకి రైసు, మాకేమో చపాతీ అనమాట. పిల్లలకి సరిపోదు కదా, ఇంకా తినరు, వాళ్ళకి నైట్ కదా డైజెషన్ అవుతుందో అవ్వదో అని చెప్పేసి మ్యాక్సిమం అయితే చపాతీ పెట్టాను, రైసే పెడతాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా చపాతీలు అనేవి కాలుతాయి. నేనైతే ఆయిల్ వేయకుండానే వేస్తా ఎప్పుడైనా కూడా. ఇంకా మళ్ళా చపాతీ తిన్నాక ఫుల్ గిన్నెలు అయినాయి. ఇంకా గిన్నెలు అయితే మళ్ళీ నైట్ పడుకునే ముందు నేను కంపల్సరీగా గిన్నెలు తోమి ఇంకా నీట్గా వేసుకొని పడుకుంటాను. చూడండి, మార్నింగ్ లేచే వరకు మనకి ఈజీగా అనేది ఉంటుంది.